సత్యం జ్యోతిగ వెలుగునయ నిత్యము దానిని చూడుమయ పరుగున మీరు రారయ్య శబరిగిరికి పోవుదము స్వామి శరణం శరణం అయ్యప్ప స్వామియ శరణం అయ్యప్ప శబరిగిరీశ అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప. ఈ పాట పాడే ఫస్ట్ తాళాల మీద అందరూ ఉన్న వాళ్ళందరూ బ్రహ్మాండం స్వామి అన్నారు. ఇక అనగానే నాకు ఉత్సాహం పెరిగింది. ఆ తర్వాత భజనలో 2 పాటలు, తర్వాత 4, ఇంకెవరైనా పక్క ఊరు నుంచి పాడటానికి వచ్చారనుకోండి మంచి పాటలు భజన మీదే మీరు కంటిన్యూగా అప్పుడు ఈ భజన చేస్తా ఉండేవాడిని. అయితే శబరిమల వెళ్ళటానికి కూడా డబ్బులు లేవు. సరే భగవంతుడు ఉన్నాడులే అనుకున్నాను. అంతలోకే మా గురుస్వాములు పలాని పక్కన గణపవరంలో లాయర్ రమేష్ గారు అని ఉన్నారు. ఆయన స్వాముల్ని శబరిమల పంపిస్తుంటారు, మంచి దానం చేస్తారని చెప్పగానే వెళ్ళి కూర్చున్నా. ఆయన ఇంకా నిద్ర లేగలేదు. ఇట్లా వచ్చి ఎవరయ్యా స్వామి ఎవరంటే ఇట్లా శబరిమల వెళ్ళాలంటే బాగా పేద స్వామి డబ్బులు లేవు అని చెప్పాను. మరి అసలు నేను వచ్చింది నిజంగా దీక్ష తీసుకున్నాను లేదు, మరి ఆయనకు రూఢీ లేదు. కర్లపాలెం ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే అవును స్వామి ఆయన పేదవుడు అనేకాడికి 1000 రూపాయలు ఇచ్చాడు ఆ రోజుల్లో. అప్పుడు శబరిమల యాత్ర చేశాను కాలినడక. అట్లా కొన్ని సంవత్సరాలు అట్లా చేశాను. తర్వాత అప్పుడు పాటలకు ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. తర్వాత 100, 500 అట్లా ఇచ్చుకుంటూ వచ్చిన తర్వాత ఆర్కెస్ట్రా వచ్చిన తర్వాత కమర్షియల్ అయిపోయింది అయ్యప్ప స్వామి భజన. ఇక ఇప్పుడు అయ్యప్ప స్వామి భజన సామాన్యులు పెట్టుకోలేరు. ఒక ఊరు ఉమ్మడిగా పెట్టాలి లేదా పెద్దోళ్ళని పెట్టుకోవాలి.